పోస్టింగ్ వచ్చింది, ఎక్కడికి ఏంటి అనేది నేను వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను. అలాగే మేము మా బావతో వెళ్తామా వెళ్ళామా అనేది నేను వీడియో ఖచ్చితంగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఈ టైంలో మాకు ఆ ప్లేస్ లో పోస్టింగ్ అనేది కొంచెం భయంగా బాధగా అన్ని అనిపిస్తున్నాయి. కానీ మన చేతిలో ఏమీ లేదు కదా, పోస్టింగ్ వచ్చినాక ఇంకా ఖచ్చితంగా ఈ బ్యాడ్ న్యూస్ లో కూడా మనం లక్గా అనుకునేది ఏంటంటే ఇంకొక 1 మంత్ తర్వాత వార్ స్టార్ట్ అయినా కానీ నాకు ఇంకా చాలా టెన్షన్ అయిపోతుంది. ఎందుకంటే పోస్టింగ్ లో బాగా అసలు అంత చలికి ఎలా తట్టుకుని ఉంటాడేమో నాకైతే అర్థం కావట్లేదు. మేమంటే ఇంటి దగ్గర మనల్ని అందరూ చూసుకుంటారు, ఓకే ఎలాగైనా చూసుకుంటారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ వాడు స్కూల్కి వెళ్తాడు, స్కూల్ కంటే ఇంకా ఎలా పంపిస్తాను కానీ అసలు ఎక్స్ప్లెయిన్ ఏమి చెప్పదలుచుకోలేదు. అసలు నాకు ఏడుపు ఆగట్లేదు. నేను ఏమేమో మీకు అన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఏమో నాకే తెలియకుండా ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకంటే ఇంతవరకు పోస్టింగ్ దగ్గరికి వెళ్ళిపోయినాక నేను ఇలానే యూట్యూబ్ కంటిన్యూ అవుతుందా లేక స్టాప్ చేస్తానా ఇంకా అప్పుడు సిచ్యువేషన్ నాకు తెలియదు. ఎందుకంటే తను ప్రతి క్షణం అంటే నాకు పక్కన అనుకుని హ్యాపీగా ఉండి వీడియో చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఇలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు తను లేకుండా నేను అంటే ఆర్యను చూసుకుంటూ ఈ బాధ ఇది ఏమో మరి తెలియదు. ఇంకా నేను యూట్యూబ్ ఇలానే కంటిన్యూ చేస్తానా లేదంటే అక్కడికి స్టాప్ చేస్తానా అని తెలియదు. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఓకేగా ఉన్నాను. ఇలా ఉన్నానని కూడా అడగకండి. ఇక మాకైతే పోస్టింగ్ వచ్చింది, ఎక్కడికి ఏంటి అనేది నేను వీడియోలో మధ్యలో చెప్తూ ఉంటాను. అలాగే మేము మా బావతో వెళ్తామా వెళ్ళామా అనేది నేను వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఈ వార్ టైంలో మాకు ఆ ప్లేస్లో పోస్టింగ్ అనేది కొంచెం భయంగా బాధగా అన్ని అనిపిస్తున్నాయి. కానీ మన చేతుల్లో ఏమీ లేదు కదా, పోస్టింగ్ వచ్చినాక ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి. పోస్టింగ్ వచ్చిందని తెలిసి కూడా 1 మంత్ అయిపోతుంది. మాకు పోస్టింగ్ వచ్చిన 1 వీక్ తర్వాతనే ఈ వార్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత నాది మామూలు టెన్షన్ కాదు, అసలు ఇప్పుడు భయంగా టెన్షన్గా ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. నాకు తెలిసి అయితే ప్రతి ఆర్మీ వైఫ్ కు జమ్ములో పోస్టింగ్ అనగానే కొంచెం టెన్షన్ భయం ఖచ్చితంగా ఉంటుంది. అందులోని ఇప్పుడు మనం అంటే మా హస్బెండ్ వెళ్ళే ప్లేసుల్లోనే వార్ అవుతుంది అంటే ఇంకా మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి. ఈ పోస్టింగ్ మాకు ఇక్కడికి వచ్చిందని ఎప్పుడు తెలిసిందంటే 18కి నైట్ తెలిసింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత బాధగా అనిపించింది అంటే ఎప్పుడైనా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అందరినీ విడిచిపెట్టి వస్తున్నాను కదా అనే సాడ్నెస్ తో వచ్చేదాన్ని. కానీ సార్ అలా కాదు, పోస్టింగ్ అక్కడికి వచ్చింది ఏంటి అసలు ఎలా నాకు అసలు మాటలో చెప్పలేకపోతున్నాను. అందుకే ఈసారి నేను ఇంటి దగ్గర నుంచి కూడా ఏమీ తెచ్చుకోలేదు. అందుకే జర్నీ బ్లాగ్ కూడా నాకు తీయాలి అనిపించలేదు. మాకు తెలిసిన నెక్స్ట్ డేనే నైట్, ఈ రోజు నైట్ తెలిసింది మాకు పోస్టింగ్ వచ్చిందని. నెక్స్ట్ డే నైట్ ఇక్కడ బయలుదేరాము. అయితే మేము వచ్చే ముందు సార్ వాళ్ళని అడిగారనమాట, ఇలా పోస్టింగ్ వచ్చింది కదా ఎలాగైనా పంపిస్తారు కదా, మరి ఫ్యామిలీని తీసుకురావాలా వద్దా అంటే తీసుకురండి ఇంకా టైం ఉంది కదా అని చెప్పారు. కానీ మనము ఈ బ్యాడ్ న్యూస్ లో కూడా మనం లక్గా అనుకునేది ఏంటంటే ఇంకొక 1 మంత్ తర్వాత వార్ స్టార్ట్ అయినా కానీ నాకు ఇంకా చాలా టెన్షన్ అయ్యి బ్యాడ్ న్యూస్. నాకు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వార్ అయిపోయిన తర్వాతనే మా బావ అక్కడికి వెళ్తారు. మరి మేము వెళ్ళమా అంటే మేమైతే వెళ్ళము. ఎందుకంటే వీళ్ళుండే ఇప్పుడు మా బావ వెళ్ళే ప్లేస్ లో వీళ్ళుండే కష్టము. ఇంకా ఫ్యామిలీ అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. అంటే ఇప్పుడు పహల్గామ్ ఉంది కదా, ఇప్పుడు దాడి అయింది కదా, మాక్సిమం దాని దగ్గరలోనే వచ్చింది పోస్టింగ్. ఇప్పుడు నేనైతే పోస్టింగ్ పేరు చెప్పలేను, ఎందుకంటే వీళ్ళ సేఫ్టీ కూడా నాకు అవసరము. నేను పెట్టేది పబ్లిష్ అంటే యూట్యూబ్ లో పెడుతున్నాను కదా, అంత మంచిది కాదు కదా అని చెప్పి నేనైతే షేర్ చేసుకోవట్లేదు. మనం డిఫెన్స్ లో ఉండి కొన్ని లేట్ గా షేర్ చేసుకోవడమే మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సేఫ్ ఆలోచించి మనం పోస్ట్ చేయాలని చెప్పి నేనైతే ఈ దాళ్ళ గురించి కానీ మన పోస్టింగ్ గురించి కానీ నేను అప్పుడే చెప్పాలనుకోలేదు, అందుకే నేను చెప్పలేదు. ఆయన ఇప్పుడు పోస్టింగ్ అనేది కూడా పేరు చెప్పట్లేదు అందుకే, ఎందుకంటే అందరి సేఫ్టీ మనకు కూడా అవసరం కదా, సో అందుకని చెప్పట్లేదు. బాగా అసలు అంత చలికి ఎలా తట్టుకుని ఉంటాడేమో నాకైతే అర్థం కావట్లేదు. మేమంటే ఇంటి దగ్గర మనల్ని అందరూ చూసుకుంటారు, ఓకే ఎలాగైనా. నాకు ఇబ్బంది ఎక్కడ అంటే మారియన్తోనే. మా బావ పొద్దున మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు కదా, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఎన్నిసార్లు అడుగుతారు అనుకున్నారు, నాన్నేడి. ఇప్పుడు అలాంటిది 3-4 months ఒక్కసారి వస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎప్పుడైనా 3-4 months ఒకసారి వస్తారు కాబట్టి అన్ని months లో ఒక్కసారి చూడడం అంటే చాలా కష్టము. ఇలానే ఒకసారి రాస్తానికి ఇలానే మారియన్తోనే ఒక 3-4 months ఇలానే అయిపోయిన తర్వాత అంటే మేము ఇక్కడికి వచ్చినాక రాస్తానికి క్యాంప్కి వెళ్ళారు. క్యాంప్కి వెళ్తే మేము ఇంటి దగ్గరికి వెళ్తే అలానే రోజు అడిగేవాడు నాన్నేడి అని. సరే ఇలా ఈ పిల్లలు అంటే ఆడుకుంటారు కదా అడిగేదాన్ని అని ఊరుకునేదాన్ని. కానీ అలానే వాడు నాన్న మీద బెంగ పెట్టుకొని జరం కూడా ఎలా చూసుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ వాడు స్కూల్కి వెళ్తాడు. స్కూల్ కంటే ఇంకా ఎలానో పంపిస్తాం. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ప్లేస్ లో వస్తుందని. ఎందుకంటే మాకు ఎలా ఉంటుందంటే ఒక ఫీల్డ్ ఏరియా ఉంటే 2 పీస్ ఏరియా ఉంటుంది. మాది ఆల్రెడీ ఫీల్డ్ ఏరియా నుంచే వచ్చాము ఇక్కడికి. ఇంకొక పీస్ ఏరియా తర్వాత ఫీల్డ్ ఏరియా రావాలి. కానీ ఇప్పుడే పీస్ ఏరియా, అది కూడా వార్ టైంలో అంటే కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది. అంటే తప్పుగా అనుకోతే ఏదో నేను వీడియో కోసం ఏడుస్తున్నానని, అది కాదు. ఏంటంటే ఇంతవరకు నేను ఎవరితో షేర్ చేసుకోలేదు, సో అలా గొంతు అంటే చేంజ్ అవుతుంది. సారీ. ఇప్పటి నుండి నేర్పిస్తున్నాడు, ఇంటికి వెళ్ళినాక అలా ఉండాలి ఇలా ఉండాలి, ఆర్యన్కి ఇలా చెప్పాలి అలా చెప్పాలి. అప్పట్లాగా నా మీద బెంగ పెట్టుకొని మళ్ళీ జ్వరం వచ్చేలా చేసుకోవద్దు.
అసలు మీరు ఏం పని చేయకపోయినా పర్లేదు కానీ మీరు హ్యాపీగా ఉంటే చాలు అని మా బావతో ఎప్పుడు అనేదాన్ని. నా లైఫ్ లో నేను ఎప్పుడు హ్యాపీగా ఉండడం దేవుడికి కానీ మనుషులకు కానీ ఎవరికి నచ్చదు. నేను హ్యాపీగా ఇలా సాగిపోతుంది మా లైఫ్ అనేదానికి సడన్ గా బ్రేక్ వస్తుంది. ఇప్పుడు నా లైఫ్ కూడా అలాంటిదే, అక్కడికి సడన్ గా బ్రేక్ వచ్చేసింది. అసలు రాబోతుకని వచ్చింది. మా బావ కూడా అదే అన్నాడు, నీ లైఫ్ లో అన్ని ఇలానే జరుగుతాయి, అసలు నువ్వు హ్యాపీగా జరిగిపోతుందంటే ఏదో ఒక బ్రేక్ పడుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అక్కడ పడుతుంది అని నేనే అన్నాను ఒకసారి. బావ నెక్స్ట్ టైం ఒకవేళ జమ్ములో పడుతుంది, ఒకవేళ క్వార్టర్స్ అవైలబుల్ గా లేకపోతే ఎలా అని నేనే అడిగాను. అంటే ఎందుకుండవు, మన ఆల్రెడీ పీడ్ ఏరియా నుంచి వచ్చాము, 2 పీస్ ఏరియాలే ఉన్నాయంటే ఈ పీస్ ఏరియా అయిపోతే మన నెక్స్ట్ టైం కూడా పీస్ ఏరియానే పడుతుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నాము అని. నేను ఏదైతే టెన్షన్ గా అనుకున్నానో లాస్ట్ కి అదే జరిగింది. మనం ఏం చేసినా మన పిల్లల కోసమే కదా, సో వాడి కోసం అని ఇవన్నీ తట్టుకోక తప్పదు. ఇంకా వాళ్ళ లైఫ్ కోసం అట్లీస్ట్ మనం మంచి అంటే మనం హ్యాపీగా ఉన్నా లేకపోయినా, కలిసి ఉన్నా లేకపోయినా కానీ అట్లీస్ట్ పిల్లల ఫ్యూచర్ అయినా బాగుండాలి అంటే ఇంకా వెళ్ళాల్సిందే, తప్పదు ఇంకా ఆ విషయంలో అయితే. కానీ మీతో అన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ కొంచెం ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఇంకా ఇంతకు మించి అయితే నేను ఇప్పుడు షేర్ చేసుకోలేను. కాస్త నేను కూడా కొంచెం క్యూర్ అయిన తర్వాత నేను కూడా షేర్ చేసుకుంటాను. కానీ ఏంటో అబ్బా తెలియట్లేదు. ఇంకా పోస్టింగ్ దగ్గరికి వెళ్ళిపోయినాక నేను ఇలానే యూట్యూబ్ కంటిన్యూ అవుతుందా లేక స్టాప్ చేస్తానా, ఇంకా అప్పటి సిచ్యువేషన్ నాకు తెలియదు. ఎందుకంటే తను ప్రతి క్షణం అంటే నాకు పక్కన ఉన్న అనుకో నేను హ్యాపీగా ఉండి వీడియో చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఇలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు తను లేకుండా నేను అంటే ఆర్యని చూసుకుంటూ ఈ బాధ ఇది ఏమో మరి తెలియదు. ఇంకా నేను యూట్యూబ్ ఇలానే కంటిన్యూ చేస్తానా లేదంటే అక్కడికి స్టాప్ చేస్తానా అని తెలియదు, చూద్దాం మరి ఎలా. ఇలానే నేను మా బావని అన్నాను, ఇలా అన్ని భరిస్తూ నేనైతే యూట్యూబ్ చేయలేను, ఇంకా నేను ఆప్ చేస్తాను అని. మా బావ అన్నారు, నీ ఇష్టం, నీకు చేయాలి అనిపిస్తే చెయ్యి, లేదంటే లేదు, కానీ ఇన్ని రోజులు కష్టపడ్డావు దీన్ని అది అని ఎందుకు పాడు చేసుకుంటావు, నేను సేఫ్ గా ఉంటానులే, నీ పూజ ఫలితమే నేను సేఫ్ గా నన్ను సేఫ్ గా తీసుకొస్తుందిలే అని చెప్తున్నారు. కానీ ఏమో తెలియదు, కానీ ఇక్కడ భయం టెన్షన్ అయితే అన్ని ఉంటాయి. ఈ వీడియోకి అయితే ఇంతే. నేనైతే అసలు నా టీయర్స్ ఆపుకోలేకపోతున్నాను, ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఎవరితో షేర్ చేసుకోలేదు కదా, ఫస్ట్ టైం నా మాటలు నేను బయటకు చెప్పుకుంటున్నాను కదా, అందుకని. సో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.